సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇవాళ మీకు అత్యంత పురాతనమైన దుర్గా ఆవేశ శాబరీ మంత్రాన్ని, తెలుగు శాబరీ మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఈ మంత్రంతో ఎటువంటి దయ్యాన్ని కానీ, భూతాన్ని కానీ, ఎటువంటి గ్రహాన్ని కానీ, మనిషిని ఆవేశించిన ఎటువంటి ప్రతికూల శక్తి ఏదైనా కానీ తొలగించవచ్చు. ఈ మంత్రంతో వారి మీద ఉన్న దుష్టగ్రహాలను ఆవేశం తెప్పించి వాళ్ళని మాట్లాడించవచ్చు. వాళ్ళని ఏ విధంగా అయితే వాళ్ళని ఒప్పించి వెళ్ళగొట్టాలనే సిద్ధాంతాలు కూడా తెలియజేసుకోవచ్చు. అమ్మవారు విడలగొడుతుంది, మాట్లాడిస్తుంది, విడలగొడుతుంది. వాళ్ళకున్న సమస్తమైన భూత ప్రేత పిశాచ బాధలను తొలగిస్తుంది. ఒక్కొక్కసారి అమ్మవారు మంత్రం చదివే వ్యక్తి కూడా పోని వాళ్ళ యొక్క స్థితిగతులు అన్నిటినీ తెలియజేస్తుంది. కావున అలాంటి అద్భుతమైన తెలుగు శాబరీ మంత్రాన్ని, దుర్గా శాబరీ మంత్రాన్ని తెలియజేస్తున్నాను. సాధక ప్రియులు ఈ విషయాన్ని గమనించగలరని నా యొక్క మనవి. ఏ విద్య అయినా కానీ గురువు లేని విద్య గుర్తెట్టుగలుడా అజినికైనా వాని అబ్బకైనా అన్నట్టు గురువు అవసరం. ఏ మంత్రానికైనా గురువు ద్వారా మంత్రాన్ని స్వీకరించినప్పుడు మాత్రమే అది మంత్రం అవుతుంది. కనుక సాధక ప్రియులు ఈ మంత్రంతో పాటు గురుమంత్రాన్ని కూడా తీసుకొని ఇష్టమంత్రాన్ని సాధన చేస్తే అద్భుతమైన ఫలితాలని రావడం జరుగుతుంది. మీకుగా ఉపయోగించుకోవచ్చు, ఎదుటివారికి కూడా ఉపయోగించి వాళ్ళ ప్రాణాలను కాపాడవచ్చు. సాధక ప్రియులారా, అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ కలగాలని ఆశిస్తూ మరి ఒక మాట ఏంటి అంటే, ఈ మంత్రాలను నేను ఉపదేశం చేసినందుకు ఈ ఆవేశ మంత్రంతో పాటు ఒక యంత్రం కూడా ఉంటుంది. ఆ యంత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. మా ద్వారా ఉపదేశాన్ని స్వీకరించి చేసుకునే వ్యక్తులకు ఆ యంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. సాధక ప్రియులు ఈ విషయాన్ని గమనించగలరు. ఈ మంత్రాన్ని నేను ఉపదేశం చేసినందుకు 15,116 తీసుకోవడం జరుగుతుంది. ఈ మంత్రంతో పాటుగా గురుమంత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక మీరందరూ మీ అభిష్టములను నెరవేర్చుకోవడానికి, మీకున్న సమస్యలు తొలగించుకోవడానికి, అమ్మవారి అనుగ్రహం కోసం ఎవరైతే అభిలాషగా ఉంటారో వాళ్ళు నా ఫోన్ నెంబర్ను సంప్రదించవచ్చు. ఒక విషయం ఏంటి అంటే, వీడియోని పూర్తిగా చూడకముందుకే నాకు ఫోన్ చేస్తున్నారు. అలా చేయకండి. వీడియోని పూర్తిగా చూసి ఒక అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే నాకు ఫోన్ చేయగలరని నా యొక్క మనవి. మంత్రాన్ని తెలియజేస్తున్నాను. సాధక ప్రియులారా, ఓం నమో భగవతి, ఓం దుర్గి బేతాళ భగవతి మహేశ్వరి, ఓం ధుం కాళీ, ఓం అయ్యయ్యో భగవతి నీ జలస్తంభంబు భూమి మీద పొర్లాడబట్టగదే, అయ్యయ్యో భగవతి నీ ఓంకార శక్తంబు భూమిపై పొర్లాడబట్టగదే, అయ్యయ్యో భగవతి నీ మునిచేతులు మునిగిపాయగదే భగవతి, ఓం వీరశక్తి త్రిపుర సుందరి త్రిపురాంతకి అలంపురి జోగులాంబాదేవి, ఓం అఘోర శక్తి ఆనందరూపిణి పింగాసాక్షిణి నీ విరుదండ వీర పరాక్రంబు భృగు ఒక చేత గడ్డంబు, ఒక చేత త్రిశూలంబు, ఒక చేత రహికొప్పర, ఒక చేత రక్తకొప్పర, ఒక చేత బిండివాలంబు, ఒక చేత సర్వగ్రహ పట్టుకొని, ఓం మలయాళ శక్తి, ఓం శీఘ్రం చుట్టూ 360 ఆమడలు వెళ్ళిన భూతాన్ని పట్టి తెప్పించి ఆవేశం పెట్టి 2 మాటలు మాట్లాడించకపోతేవన్నట్లు ఆయన నీకు కాశీ విశ్వనాథుని పాదవాన, ఓం మంత్రదుర్గి, ఓం భీమ భయంకరాయ, ఓం కాలరూపిణి, ఓం క్షేం, ఓం రం ఆకర్ష చండిక శీఘ్రం నరమాంసభక్షిణి రక్తగంధలేపిని రక్తవస్త్రభూషిణి రక్తమాల్యధరి, ఓం మలయాళ శక్తి నీ కాళ్ళు గడగడామనుకును, నీ కండ్లు గిరగిరా తిరుగును, నీ రక్తం గ్రక్కున త్రాగుదు, నరనట్టి సర్వగ్రహాల గెలిచి వెనుకకు వచ్చి రాకపోతే తొలివీర హనుమంతుని చేతబట్టి తెప్పించుదు నాకు చెప్పిన గురువు కౌసల్యదాసు మహారాజు పాదవాన, ఊగకపోతే మాదిగవాని లందల్లో నీళ్లతో స్నానం చేయించు రామజోగి విశ్వజోగి చెప్పిన మంత్రము తప్పరాదు, తప్పితే రామజోగి పాదం తప్పినట్టే. ఓం లోకమాత, ఓం మహేశ్వరి, ఓం భద్రకాళి, ఆవేశం, ఓం గిరి పట్ స్వాహ. ఈ మంత్రం అనేది ఈ విధంగా ఉంది. అతి పురాతనమైన మంత్రము. ఈ మంత్రము తెలుగు శాబరీ మంత్రాల్లో అతి నిగూఢమైనది, అద్భుతమైనది. అమ్మవారు ఆవేశానికి తెప్పించి ఎటువంటి గ్రహాన్నైనా కానీ వాళ్ళతో మాట్లాడిపిస్తుంది, లేదా వాళ్ళ మీద ఉన్న సర్వగ్రహాలను తొలగించడం జరుగుతుంది. సాధక ప్రియులు ఈ విషయాన్ని గమనించగలరని నా యొక్క మనవి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి. నమః శివాయ.